నిత్య జీవితానికి ఎలా వారసులు అవ్వాలి, నీ ఆత్మని నిత్య జీవితానికి ఎలా పంపించాలో మీరు ఆలోచన చేయట్లేదని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆ మాట మేము తెలియపరచడానికి వచ్చామండి. మన మరణానంతరం లేకపోతే మనలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, మన శరీరం ద్వారా మనం చేసే క్రియల ద్వారా మన ఆత్మ నాశనానికి గురవుతుంది. కనుక అది నిత్య జీవితానికి వెళ్ళాలంటే యేసయ్య ఒకటే మార్గం అండి. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, తన నోటి ద్వారా యేసుక్రీస్తు నా తండ్రి, యేసుక్రీస్తు నా రక్షకుడు అని అంగీకరిస్తారో వాళ్ళకి నిత్య జీవితం ఉంటుందని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అమ్మా, ఇదే అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము, ఇది రక్షింపబడడానికి అనుకూల సమయం. యేసయ్య మాటలు చెప్పడానికి ఈ దేవుడు ఈ రోజు మీ గ్రామానికి పంపించి ఉన్నాడమ్మా. ఎందుకంటే సత్య సువార్త మీ గ్రామంలో ప్రకటించబడింది. చెవులు గల ప్రతి ఒక్కరు వినండి, యేసుక్రీస్తు రక్షకుడని అంగీకరించండి. ఎన్నో ఉన్నాయి కానీ రక్షణకు మాత్రము కారణం యేసుప్రభువే. రక్షణకు దారి యేసుప్రభు వారు మాత్రమే. ఆయన నమ్ముకుంటేనే రక్షణ, మోక్షము దొక్కుతుందని యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు